విద్యుత్ ఒప్పందాలు ప్లాంట్ల నిర్మాణంలో తప్పిదాలపై విచారణ జరిపిన జస్టిస్ మదన్ బి లోకూర్ కమిషన్ నివేదికను అడ్వకేట్ జనరల్ కు పంపించి న్యాయ నిపుణుల సలహా మేరకు మాజీ సీఎం కేసీఆర్ పై చర్యలకు ఉపక్రమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నివేదికపై చర్చించారు. అంతకుముందు జరిగిన మంత్రివర్గంలోనూ దీనిపై చర్చ జరగ్గా తాజాగా మరోమారు లోతుగా పరిశీలన జరిపారు. మంత్రివర్గ సమావేశం ప్రారంభం కాగానే మంత్రివర్గ సహచరుల ముందు సీఎం ఈ నివేదికను పెట్టారు. దీనిపై లోతుగా చర్చించిన ప్రభుత్వం న్యాయ నిపుణుల పరిశీలనకు పంపించి తదుపరి చర్యలకు ఉపక్రమించాలని నిర్ణయించింది. ఆయా నిర్మాణాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ సీఎం కేసీఆర్ తో పాటు ఇతర పాత్రధారులపై చర్యలు తీసుకోవాల్సిందేనని అభిప్రాయపడింది. వాస్తవానికి విద్యుత్ నిర్ణయాలపై విచారణ కమిషన్ వేయాలనే నిర్ణయం శాసనసభలో తీసుకున్నందున నివేదికను అసెంబ్లీలో పెట్టాలా లేక కేసుకు సిద్దమవ్వాలా అన్న దానిపై చర్చ జరిగినట్లు సమాచారం. విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో రానున్న 25 ఏళ్ల పాటు తెలంగాణ సమాజం మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని మంత్రివర్గం చర్చించింది. కాలం చెల్లిన టెక్నాలజీతో కట్టిన భద్రాద్రి పవర్ ప్లాంట్తో రానున్న 25 ఏళ్ల కాలంలో 9,000 కోట్ల దాకా భారం ప్రజలపై పడనుందని చర్చల్లో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ఛత్తీస్గఢ్లో విద్యుత్ కొనుగోలు ఒప్పందం వల్ల 3,642 కోట్ల నష్టం జరిగిందని, అప్పట్లో పోటీ బిడ్డింగ్కు వెళ్లడం వల్ల కేరళకు యూనిట్ కరెంటు 3.60కే లభించిందని, 1000 మెగావాట్ల కరెంటును తీసుకోవడానికి ఛత్తీస్గఢ్తో ఒప్పందం చేసుకున్నప్పటికీ ఆ మేరకు కరెంటు ఇవ్వకపోవడంతో ఆ స్థానంలో బహిరంగ విపణిలో కొన్న విద్యుత్ వల్ల 2,000 కోట్ల అదనపు భారం పడిందని మంత్రివర్గం ఆక్షేపించింది. కరెంటు కొనుగోలు జరిగిన ఛత్తీస్గఢ్కు సకాలంలో చెల్లింపులు చేయని కారణంగా వడ్డీలు, పెనాల్టీల రూపంలో లేట్ పేమెంట్ కింద 750 కోట్ల మేర చెల్లింపులు చేస్తున్నారని, ఇక 1000 మెగావాట్ల కోసం పీజీసీఐఎల్ పవర్ గ్రిడ్తో కారిడార్ బుక్ చేసుకున్నప్పటికీ కరెంటును ఆ మేరకు తరలించకపోవడం వల్ల 635 కోట్ల ఛార్జీలను కలుపుకొని ఛత్తీస్గఢ్ కరెంటుతో 3,385 కోట్ల మేర భారం పడిందని కమిషన్ ఇచ్చిన నివేదికపైన మంత్రివర్గం చర్చించినట్లు సమాచారం. మరో 1000 మెగావాట్ల కారిడార్ను రద్దు చేసుకున్నందుకు నష్టపరిహారం కింద 261 కోట్లు చెల్లించాలని పవర్ గ్రిడ్ నోటీస్ ఇవ్వడం పైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. గోదావరి ఒడ్డున బొగ్గు నిలువలున్నాయని, బొగ్గు గని ఉపరితల భాగంలోనే ప్లాంట్లు కట్టాలని, దీనివల్ల విద్యుత్ ఉత్పత్తి ధర తగ్గుతుందని కేంద్ర విద్యుత్ అథారిటీ సీఈఏ పలు దఫాలుగా గుర్తు చేసిందని, బొగ్గు గనులకు సగటున 280 కిలోమీటర్ల దూరంలో యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టారని, దీనికి ఏటా బొగ్గు రవాణా చేయడానికి అయ్యే భారం 1,600 కోట్లుగా ఉంటుందని కమిషన్ తేల్చిన అంశంపైన చర్చ జరిగినట్లు తెలిసింది.